హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో సుజలాన్ గురించి చాలామంది అడుగుతున్నారు, ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు అని. అలాగే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా, రిజల్ట్స్ కూడా కొంత పాజిటివ్గా పోస్ట్ చేసి అని అడుగుతున్నారు అనమాట. అలాగే బాగా పెరుగుతున్న అమర్ రాజా బ్యాటరీస్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి అని అడుగుతున్నారు అనమాట. సో అలాగే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ గురించి, కేపీఐ గురించి, అలాగే బంధన్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఏంజల్ వన్, ఎస్జేవిఎన్, ఈ స్టాక్స్ అన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం గైస్. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సుజలాన్ అనమాట. సో చాలామంది అడుగుతున్నారు సుజలాన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని. సో ప్రస్తుతం అయితే కనుక మనకి 40 ఏదైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉందో అది బ్రేక్ అయింది ఎస్టర్డే. సో ఈ లెవెల్ పైన మనకి సస్టైన్ అయితే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. లేదు అనుకుంటే 35 నుంచి 36 లేదా 37 రీజన్ దాకా కూడా మనం ఈ రీజన్కి వచ్చిన దాకా వెయిట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో ఒకవేళ ఫాలో అవుతుంటే కనుక మార్కెట్స్ కూడా కొంత నెగిటివ్ ఉన్నాయి. సో ఎస్టర్డే కొంత మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయినా ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ స్టిల్ మనకి నెగిటివ్ ఉన్నట్టే కనిపిస్తుంది. సో అందువల్ల ఈ రీజన్లో మనకి వస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. లేదు 40 పైన రివర్సల్ వచ్చి సస్టైన్ అయితే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. సో ఇది మనకి సుజలాన్ గురించి. అలాగే చాలామంది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని అడుగుతుందన్నమాట. సో మనకి ఎస్టర్డే మనకి జియో ఫైనాన్స్ సర్వీసెస్ క్వార్టర్ రిజల్ట్స్ అనేవి పోస్ట్ చేసిందనమాట. సో ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 310 crores, అలాగే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి 280 crores పోస్ట్ చేసింది. ప్రీవియస్ క్వార్టర్లో మనకి 293 crores ప్రాఫిట్ చూపించింది. సో దానికంటే బెటర్ ప్రాఫిటే మనకు చూపించింది అనమాట. అలాగే సో ప్రీవియస్ క్వార్టర్లో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి 269 crores చూపించింది. సో ఈ ఇయర్లో ఈ క్వార్టర్లో మనకి 280 crores చూపించింది. బెటర్ స్లైట్ పాజిటివ్ రిజల్ట్స్ మనకి పోస్ట్ చేసింది అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక చాలా మంచి ప్రాఫిట్స్ పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది గైస్. సో స్టాక్ వచ్చేసరికి మనకి 375 రూపీస్ దగ్గర ఉంది. మన ప్రీవియస్గా స్టాక్ మనకి 300 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం. లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక హోల్డ్ అనేది చేయండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసినారో చెప్పుకున్నాం అనమాట. రీసెంట్గా ఇది మనకి 350 రూపీస్ నుంచి 375, 380 లెవెల్స్కి వచ్చి మళ్ళీ ఎస్టర్డే ఫాల్ అయింది. బట్ కొంత పాజిటివ్గా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకి 380 పైన ఏమైనా సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్. లేదు ఫాలో అవుతుంటే కనుక 350 లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోండి గైస్. సో షార్ట్ పీరియడ్కి అయితే కనుక, లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక ఖచ్చితంగా మీరు 2 డిప్స్లో యాడ్ చేసుకుంటే 350, 300 ఈ 2 రీజన్స్కి వస్తే కనుక యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం పాజిటివ్ రిజల్ట్స్ కాబట్టి మార్కెట్స్ ఏమైనా స్లైట్ పాజిటివ్ ఉంటే కనుక కొంత పైకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో కొంతమంది బ్రోకరేజ్ కూడా హైయెస్ట్ టార్గెట్ ఇస్తున్నారు. సో 450, 500, 550 లెవెల్స్ కూడా ఇస్తున్నారు అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక లైక్ 1 to 2 years వ్యూ ఉంటే కనుక వెళ్ళే ఛాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇది మనకి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి అనమాట. అలాగే చాలామంది అమర్ రాజా బ్యాటరీస్ గురించి అడుగుతున్నమాట. కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది కదా అని మనం లాస్ట్ వీక్లో కూడా అమర్ రాజా బ్యాటరీస్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ రెండు కూడా డిస్కస్ చేసాం అనమాట. ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 850 రూపీస్ దగ్గర నుంచి చాలా బాగా పెరిగింది. ప్రీవియస్ వీక్లో కూడా మనం ఈ స్టాక్ గురించి డిస్కస్ చేస్తాం. 900 బ్రేక్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం అనమాట. సో ప్రీవియస్గా ఇది మనకి 1000 రీజన్ దగ్గర నుంచి ఇది పడిపోయింది గైస్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అమర్ రాజా బ్యాటరీస్ ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇదే రీజన్లో 1000 నుంచి 1050 రీజన్ మధ్యలో వెళ్ళి అక్కడి నుంచి షార్ట్ ఫాల్ కనిపించింది. సో మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఉంది. సో నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి, నేను ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశాను అంటే కనుక 1000 పైన సస్టైన్ అవ్వగలిగితే మాత్రమే మనకి 1100 నుంచి 1200 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి 10 to 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్, ఎందుకంటే ప్రీవియస్ ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ వస్తే పడే ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక బెటర్ స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయండి. 950 అలా స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయండి. ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా దీనిపైన, ఎందుకంటే కపుల్ ఆఫ్ డేస్ మనకు అక్కడే ఏదైతే ఆఫ్టర్నూన్ టైంలో సెల్లర్స్ కనిపించారన్నమాట, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో అందువల్ల 1000 పైన సస్టైన్ అయితే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అక్కడి నుంచి 1100, 1200 మన టార్గెట్స్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ పడిపోతుంటే వెయిట్ ఫర్ 900 to 920 రీజన్ దాకా వెయిట్ చేసి అక్కడ రివర్సల్ వస్తే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మనకి అమర్ రాజా బ్యాటరీస్ గురించి. అలాగే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ గురించి కూడా చాలా అడుగుతున్నారు అనమాట. సో ఆల్మోస్ట్ 300 రూపీస్ స్టాక్ కాస్త 450, 475 లెవెల్స్ దాకా వెళ్ళి లాస్ట్ వీక్లో చాలా బాగా పెరిగింది. మనం ఈ స్టాక్ను కూడా చెప్పుకున్నాం 400 నుంచి 420 రీజన్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చాలా బాగా పెరిగిందనమాట. సో ప్రస్తుతం స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనమాట. ఒకవేళ ఫర్దర్గా ఏమైనా పడితే కనుక మళ్ళీ కూడా 400 నుంచి 420, 425 రీజన్స్ దాకా వెయిట్ చేసి ఈ రీజన్లో రివర్సల్ వస్తే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ అనమాట. లేదు మండే రోజే కొంత మార్కెట్స్ పాజిటివ్ ఉండి రివర్సల్ వస్తే కనుక 1 more డే అబ్జర్వ్ చేసి ట్యూస్డే రోజు 450 పైన సస్టైన్ అయి ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా మనకి సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది కాబట్టి బెటర్ వెయిట్ ఫర్ 400 to 420 రీజన్స్కి వచ్చిన తర్వాత అక్కడ రివర్సల్ వస్తే అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ గురించి అనమాట. అలాగే ఎస్జేవిఎన్ గురించి చాలామంది అడుగుతున్నారు. రీసెంట్గా మనం చెప్పుకున్నాం. సో 115, 180 రూపీస్ దగ్గర నుంచి 130 దాకా వెళ్ళింది. సో అక్కడ నుంచి మనకి 135, 180
138 లెవెల్స్ దాకా వెళ్ళి ప్రస్తుతం మళ్ళీ కూడా ఫాలో అవుతుంది గైస్. ఒకవేళ మళ్ళీ అక్యూములేట్ చేసుకుందాం అనుకుంటే కనుక 150 నుంచి 120 రీజన్లో రివర్సల్ కనిపించిన తర్వాత అక్యూములేట్ చేసుకోండి. ప్రజెంట్ అయితే కనుక ఫాలో అవుతుంది కాబట్టి వెయిట్ చేయండి. 150 నుంచి 120 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకొని 130 140 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. సో ఆ విధంగా ప్లాన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే చాలామంది కేపీఐ గ్రీన్ని హోల్డ్ చేస్తున్నాను, ఇంకా ఎంతవరకు హోల్డ్ చేయొచ్చా లేదా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక కేపీఐ గ్రీన్ ఖచ్చితంగా హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉన్నాయి 1850 లెవెల్స్ దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది అనమాట. అదే రీజన్లో మనకి ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం అయితే కొంత సైడ్ వేస్ ఉంది. అంత పాజిటివ్గా ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవడానికి మనకి ఎక్కడ కూడా ఆపర్చునిటీస్ దొరకట్లేదు అనమాట. సో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి షార్ట్ టర్మ్ అయితే కనుక 1800 నుంచి 1850 రీజన్స్ మధ్యలో బుక్ చేసుకోవడం బెటర్ అనమాట. లేదు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక హోల్డ్ చేయండి. సో మంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి కేపీఐ గ్రీన్ గురించి. అలాగే బంధన్ బ్యాంక్ గురించి చాలామంది అడుగుతున్నారు. ప్రీవియస్గా మనం 180 సపోర్ట్ చెప్పుకున్నాం, అది కూడా బ్రేక్ అయింది కదా, అసలు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు చేయకూడదు చాలామంది అడుగుతున్నారు. మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఖచ్చితంగా డీసెంట్ రిటర్న్స్ ఖచ్చితంగా వస్తాయి. లేదు అనుకుంటే ఒక ప్రస్తుతం అయితే మనకి ఫాలో అవుతుంది. సో ఒకవేళ రివర్సల్ వచ్చి 180 పైన సస్టైన్ అయితే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ ఫాలో అవుతుంటే వెయిట్ ఫర్ 150 to 155 లేదా 160 రీజన్స్కి వెయిట్ చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్. లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక ఈ 2 రీజన్స్లో మనం అక్యూములేట్ చేసుకోమని చెప్పుకున్నాం అనమాట. సో టైం ఇస్తే కనుక 1 to 2 years టైం ఇస్తే కనుక బంధన్ బ్యాంక్ డీసెంట్ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి బంధన్ బ్యాంక్ గురించి అనమాట. అలాగే బజాజ్ ఫైనాన్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. బజాజ్ ఫైనాన్స్ ప్రస్తుతం మన లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని నేను అడుగుతున్నాను అనమాట. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 6500, 7000 అలాగే 5500 ఈ 3 రీజన్స్ మీరు లాంగ్ టర్మ్ వ్యూలో బజాజ్ ఫైనాన్స్ చూస్తే కనుక ఈ 3 రీజన్స్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ అనమాట. సో ఈ 3 రీజన్స్లో మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఎస్టర్డే లైట్ రివర్సల్ వచ్చింది. లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక 7000, 6500 అలాగే 5500 ఈ 3 రీజన్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు గైస్. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే చాలా మంది రిక్వెస్ట్ అనేది చేస్తుంది అనమాట. సో ఇంకేమైనా స్టాక్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. కింద టెలిగ్రామ్ గ్రూప్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు అనమాట. సో అలాగే మీరు ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.